పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గురించి ఏం చెప్తారు సందీప్? అంటే సో నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తున్నాయి కానీ సక్సెస్లు అతి తక్కువ వస్తుంది. కానీ ఇప్పుడు రాజాసాబ్ కానీ మోగ్లీ కానీ మిరాహి కానీ మళ్ళీ ఒక హోప్ ని క్రియేట్ చేస్తారు. కరెక్ట్ గా చేస్తుంది. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఇందాక నాతో ఒక మాట అన్నారు, ఇదేంటి క్యాలిక్యులేషన్లు వచ్చినట్టు ఇలాంటి పనులు చేయవు అని చెప్పేసి. అవును, సేమ్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండి ఆయనది కూడా, విశ్వప్రసాద్ గారు. అంటే అరే మనం ఇలాంటి సినిమా మనం చేయలేదు కదా, ఇంతకుముందు చేసామా, చేయలే, ఓకే డన్, ఇలాంటి చేద్దాం అని నమ్మేస్తారు. ఒకటి ఇచ్చి ఎవరు వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. అవును, నాకు లక్కీగా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ ప్రోడక్ట్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత నుంచి ట్రీట్మెంట్ మారిపోయింది. అచ్చంగా నమ్మి నీకేం కావాలి చెప్పు, డన్, మేము ఏదో వెనకాల మేము పడతాం, నీకెందుకు అవన్నీ ఖర్చుల గురించి నువ్వు ఆలోచించకు, నువ్వు కానీ నువ్వు చేయాల్సింది చేసుకో, వద్దు 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 నువ్వు మాత్రం తగ్గకు, నాకు ఇదే కావాలి అది ఇది అని చెప్పేసి అంత సపోర్టివ్గా ఉండి ఏ రోజు తగ్గనే వాళ్ళ. గ్రేట్ కదా, డైరెక్టర్ ని తగ్గనమని తగ్గొచ్చు కదా అని అడిగేవాళ్ళని. అదే అలాగా హీరోకి మార్కెట్ ఎగ్జాక్ట్లీ కొత్తోళ్ళు కొత్తోళ్ళు దాని మీద ఇంత తీస్తున్నాం అంటే, నేను కూడా నాకు ఈ ప్రొడక్షన్ టచ్ ఉంది కాబట్టి నేను కూడా ఎక్కువ ఖర్చు పెట్టిన ఆయనకి అది బాగా నచ్చింది. ఏంటి డైరెక్టర్ పరిస్థితి అంటే, సార్ అసలు ఖర్చు పెట్టిన ఇవ్వట్లేదు సార్, తనే అర్థం చేసుకొని వద్దన్నాడు, ఇవ్వండి ఇంకేమైనా కావాలి ఇవ్వండి అన్న మోడ్లో ఉన్నారు. మొన్నే మొత్తం సినిమా అంతా చూసి తీసుకో, ఇంకేమైనా కావాలా తీసుకో, నాకు మాత్రం ఒక్క నాట్ లెస్ దాన్ ఏ వావ్, ఇది నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా సందీప్, ప్లీజ్ గివ్ ఇట్ టు మీ. నిజంగా లెక్కలేసుకుంటే మొగ్లీ చేయలేము మేము, ఎవరు చేయలేరు. లెక్కలు వేసుకునే వాళ్ళైతే ఎవరు చేయలేరు. ప్రీవియస్ మార్కెట్ ఏంటి, ప్రీవియస్ ట్రాక్ ఏంటి, ఓటీటీ ఎంత అమ్మిద్ది, శాటిలైట్ ఎంత పోతుంది. యాక్చువల్గా సినిమాని ఈ లెక్కలు డిసైడ్ చేస్తున్నాయి ఇప్పుడు 80%. అవునవును, ఓటీటీ మార్కెట్ ఏంటి, బిఫోర్ ఏమైనా క్లోజ్ చేయగలమా, ఇవన్నీ కూడా ఎక్కడో చోట ఇండస్ట్రీని రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి. అవన్నీ దాటుకొని సినిమాలు వస్తున్నాయంటే మీ మోగ్లీ కనిపిస్తుంది, మిరాహి కనిపిస్తుంది, రాజాసాబ్ ఇక అది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు వెళ్ళామా సెట్స్ కి, రాజాసాబ్ సెట్స్? నేను బేసిక్ ఇంతకుముందు ఎస్కేన్ గారితో ట్రావెల్ చేసేటప్పుడు మారుతి గారితో మాట్లాడితే ఆయన అక్కడ మీటింగ్లన్నీ అక్కడే పెట్టాడు. ఇదిగో మీ హీరోదే షూట్ జరుగుతుంది రా అనేవాళ్ళు. సరదాగా వెళ్ళి ఒకరోజు కూర్చొని ప్రభాస్ గారితో గంట కూర్చొని మాట్లాడి అలా, అది అసలు అప్పుడు వేరే లెవెల్. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ జరుగుతున్నప్పుడు వెళ్ళాను. క్రేజీ. ప్రభాస్ గారిని అంత లైట్ వేలో చూసి చాలా కాలం అయింది. ఎగ్జాక్ట్లీ, నేను అదే అన్నా, చాలా హ్యాపీగా ఉంది సార్, థ్యాంక్ యూ సార్, ప్రశాంతంగా ఉంది. అలాంటి హ్యూమన్ రోల్స్ చూసి కరెక్ట్ ఎక్కడో బుజ్జిగడ్ని మిస్ అయ్యాము. ఆ రోజు కూడా నేను వెళ్ళినప్పుడు కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో అదే జరుగుతుంది. మొన్న అప్పుడేదో టీజర్ ఏదో వచ్చి ఇలా పూలతో ఇలా వేసుకొని అద్దంలో చూసుకొని ఇలా ముద్దు పెట్టుకుంటారు కదా, అదే సీన్ షూట్ జరుగుతుంది అనమాట. ఆ రోజు వెళ్ళి ఎంత ప్రశాంతంగా ఉంది సార్ చూస్తుంటే ఇలాగా అని చెప్పేస్తే ప్రభాస్ గారు కూడా అవునా నిజమా సూపర్ అయితే అని చెప్పేసి ఆయన ఆనందపడ్డారు ఇలా మాట్లాడితే చెప్పుకుంటూ వెళ్తుంటే. సో ఇప్పుడు ఒక 5 yearsలో ఒక చిన్న కాదు చాలా పెద్ద మెచ్యూరిటీతో, అట్ ద సేమ్ టైమ్ అనుభవాలు నేర్పిన పాఠాలతో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఆ నెక్స్ట్ ఏం చేయాలి, ఇవన్నీ పెట్టేసుకున్నాం. మొత్తం నెక్స్ట్ 30 వరకు ప్లాన్ రెడీగా ఉంది. 30 ఈసారి ఇంకా టైం వేస్ట్ ఉండదు. ఒరే బాబు ఆపరా, నువ్వు కొంచెం గ్యాప్ ఇవ్వరా అన్న ఫీల్ అయితే ఇస్తా మంచిగా చేసుకుంటూ. సూపర్.